నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వెంకటగిరి యూసఫ్గూడ నుంచి వస్తున్నాం. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తారా మీ టెంపుల్? ఇక్కడికి మేము ఒక 15 ఇయర్స్ నుంచి వస్తూ ఉంటామండి రెగ్యులర్గా అప్పుడప్పుడుని. అయితే చాలా పవర్ఫుల్ బాబా. మనం ఒకటి అనుకున్నామంటే అది కంపల్సరీ జరిగి తీరుతుంది. అది నాకు చాలా నిదర్శనాలు ఉన్నాయన్నమాట. మా వారు హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్లు స్టంట్ వేయాలన్నారు. ఆ స్టంట్ కూడా అవ్వదు, చాలా క్రిటికల్గా ఉందమ్మా, దానికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పంటే నేను ఇంక బయట కూర్చుని నాకు తెలియదు, బాబా నువ్వేం చేస్తావో నువ్వే చూసుకో, లోపలికి వెళ్ళి ఏం చేస్తావో తెలియదు అని అలా కూర్చుని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని లేపు స్టంట్ వేసి బయటకు వచ్చారు. ఆయన అయిపోయిందమ్మా అన్నారు. మిరాకిల్ అనమాట. అసలు ఇంకా అవ్వదన్నది అయ్యింది. అలా ఒకటి కాదు రెండు కాదు చాలా అలా జరిగినాయి నాకు ఎన్నో నిదర్శనాలు. అందుకని నేను బాబాని బాగా కొలుస్తాను, నమ్ముతాను, అందరికీ కూడా చెప్తూ ఉంటాను. బాబాను కొలవండి, దివ్య పూజ చేయండి, లేకపోతే బాబాని నమ్ముకో, ఏ కష్టం వచ్చినా ఆయనే తీరుస్తారు, భారం అంతా బాబా పైన వేయండి అని చెప్తూ ఉంటాను. అంటే దివ్య పూజ అంటే ఏంటమ్మా? దివ్య పూజ అంటే బాబా గురించి మొక్కుకుని ఒక 5 వారాలు 9 వారాలు అనుకుని ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్లో సాయిబాబా నామాలు ఉంటాయి, 108 ఆ నామాలు అష్టోత్తరం చదువుతూ ఆ పూజ చేసి 5 గురువారాలు కానీ 5, 9 గురువారాలు 11 మన ఇష్టం. మనం ఏదైనా ఒక కోరిక అనుకుని ఒక ముడుపు కట్టి ఆ బాబా ఒక అరిచేంత రుమాల్లో అది పసుపు గుడ్డలో ముడుపు ₹1 కానీ ₹2 ముడుపు కట్టి దాన్ని బాబా చరణంలో ఉంచి మన కోరిక ఏదైనా ఉంటే అది చెప్పుకొని ఇన్ని గురువారాలు చేస్తానని మొక్కుకొని ఆ గురువారాలు అయ్యేలోపు ఆ కోరిక మనకు కంపల్సరీ తీరుతుంది. అది అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదమ్మా, బాబా కళలో కనిపించారు ఇట్లా అని. మీకు ఎప్పుడైనా అలా అనిపించింది? మాకు అలా కనిపిస్తూ ఉంటుంది. ఏదో ముందే జరగబోయేది ముందే కొంచెం ఇంటి ఇస్తున్నట్టు, ఏదో మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అలా అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఇలా చాలా నిదర్శనాలు ఉన్నాయి నాకు, ఒకటి కాదు. అది మెయిన్ హాస్పిటల్లో మా ఆయనది బాగా పెద్ద స్టంట్ అనమాట. డాక్టర్లు అపోలో హాస్పిటల్లో అవ్వదు, మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చి ఏదో ఒకటి చేయాలమ్మా, 2-3 డేస్ పడుతుంది, మళ్ళీ సంతకాలు పెట్టండి అది ఇది అంటే చాలా బాధపడ్డా. అక్కడే కూర్చుని కూలబడిపోయి ఏం చేస్తావు నువ్వే వెళ్ళిపో లోపలికి అని చెప్పాను. అంటే వెంటనే 5 మినిట్స్ కూడా అవ్వలేదు, వెంటనే అయిపోయిందమ్మా అన్నారు డాక్టర్. నాకు నిజంగా అసలు ఒళ్ళంతా జల్లరించిపోయింది అనమాట ఆ విషయం. అంత పవర్ఫుల్ బాబాని నమ్మితే ఏది లోటు ఉండదు, అన్నీ బాగా జరుగుతాయి. అది షిరిడి వెళ్ళారా మీరు? షిరిడి వెళ్ళామండి. మొన్న రీసెంట్గా కూడా ఒక 1 మంత్ క్రితం కూడా వెళ్ళొచ్చాను షిరిడి. అక్కడ ఎలా అనిపిస్తుంది? అక్కడ కూడా చాలా బాగుంది. వెళ్ళాము మేము ఒకరోజే 3 దర్శనాలు, మర్నాడు 2 దర్శనాలు చేసుకుని మళ్ళీ వచ్చేసాం. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నవ్యేశ్వరి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సనత్నగర్లో ఉంటామండి. నేను జూబ్లీహిల్స్ అలా రోజు ఇటు యోగా క్లాస్కి వెళ్తూ ఉంటాను. క్లాసులు అయిపోయి వచ్చేటప్పుడు ప్రతి గురువారం ఇక్కడ సాయిబాబా దర్శనం చేసుకుంటాను. అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడికి వస్తే చాలా మంచిగా అనుకున్న కోరికలు జరుగుతాయని చెప్పడం విన్నాను. నేను ఎప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. నేను ఏదైనా కోరిక అనుకున్నానంటే నాకు చాలా జరిగినాయి. ప్రజెంట్ అయితే మా పాప బీటెక్ అయ్యింది, జాబ్ గురించి 1 ఇయర్ నుంచి ట్రై చేస్తుంది. నేను ప్రతి గురువారం వచ్చి ఇక్కడికి వచ్చి రోజు దేవుడిని దండం పెట్టుకుంటూ ఉంటాను. నిన్నే తను సెలెక్ట్ అయింది జాబ్లో, 12.5 వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు దేవుడిని దర్శించుకోవాలి, దేవుడికి నేను చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు నా యోగాలో కూడా నాకు మంచిగా క్లాసులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు క్లాస్ బ్రేక్ అయినా మళ్ళీ వెంటనే దేవుడిని అడిగితే నాకు ఎప్పుడు క్లాస్ వస్తూనే ఉంటాయి. నాకు సాయిబాబా అంటే చాలా నమ్మకం. ప్రతి గురువారం కంపల్సరీ రావడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చే భక్తులు కూడా అందరూ అలాగే మంచిగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీ. ఎప్పుడు కనిపిస్తారు కళల్లో కానీ బయట కానీ, కొన్ని నిదర్శనాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు. మాకు అలా కనిపించారు ఇలా కనిపించారు. మీ లైఫ్లో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా బాబా? నాకు కనిపించడం అంటే ఏమీ జరగలేదు, కానీ నాకు ఎప్పుడైనా బాగా టెన్షన్గా ఉన్నప్పుడు, ఏదన్నా బాధగా అనిపించినప్పుడు వెంటనే నేను సాయిబాబా నమ్ముకుంటే నాకు చాలా రిలీఫ్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది మాత్రం నేను చాలా ఫీల్ అయ్యానండి. ఇంకా వెళ్ళలేదండి, దానికి కూడా దైవానుగ్రహం ఉండాలంట. మొన్నే ఒక ఫ్రెండ్ ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటుందంట, వెళ్దామని కూడా అనుకుందంటే టికెట్లు తీసుకుందాం అనుకుంది, కానీ తను వెళ్దామని బస్ టికెట్ దాకా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మా ఫ్రెండ్స్ అన్నారు సాయిబాబా దర్శనం చేసుకోవాలంటే దైవానుగ్రహం ఉండాలి, ఆయన పిలుస్తాం కానీ వెళ్ళలేమని. నేను కూడా మా మ్యారేజ్ డే March 22 వస్తుంది, ఈసారి కంపల్సరీ దైవానుగ్రహం నాకు సాయిబాబా కల్పించాలని నేను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. మా హస్బెండ్ పాప వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదండి, నేను వెళ్ళాలనుకుంటున్నాను. నాకు దేవుడు అనుగ్రహం కంపల్సరీ నాకు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నానండి ఈసారి.
థ్యాంక్స్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? గీతాంజలి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మధురానగర్లో ఉంటాము. ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? అంటే ఇది కట్టినప్పటి నుంచి నాకు తెలుసు అండి. కాదే ఎక్కువ వచ్చేదాన్ని కాదు. ఈ మధ్య ఏంటంటే రెగ్యులర్గా నాకు బొటిక్ ఉంది. అది ఆ బొటిక్ రన్నింగ్లో బాబా నాకు ఇది కావాలి అనగానే ఇప్పుడు వర్క్ లేదనుకున్న వెంటనే వస్తుంది, మనీ కావాలన్నా ఇది అలా ఇంకా రెగ్యులర్గా బాబా టెంపుల్గా బాబా ఎలా వచ్చారు? అనుకోకుండానే వచ్చాడు. ఫస్ట్లో ఏం అయ్యేది కాదు. బాబా అంటే బాబా అందరికీ చేస్తావు నాకు చేయలేదు అని అనుకునేదాన్ని. అలా వదిలేసుకున్నాను. తర్వాత ఎందుకు సడన్గా ఈ షాప్ పెట్టే ముందు నుంచి కొంచెం అనుకోగానే పెద్ద షాప్ అసలు అనుకోలేదండి. అంటే ఇంత 10 lakhs ఇన్వెస్ట్ చేశాను, 15 lakhs దాకా చేశాను దాని మీద. ఎలా వస్తాయో కూడా అనుకున్నాను. ఇక బాబా నాకు ఇది కావాలి అని అనుకోగానే అసలు 1 weekలోనే అనుకున్న 1 weekలోనే గబగబా మనీ 10 lakhs మళ్ళీ ఏం చూసిస్తారు అలా అరేంజ్ అయిపోయినాయి. గబగబా షాప్ తీసేసుకున్నాను. మళ్ళీ శారీస్ సేల్ చేస్తాను, బిజినెస్ ఉందండి అదొకటి. మళ్ళీ ఏమో ఇది కూడా చేస్తాను, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ కూడా బాబా దేవులే కొనుక్కోను. అలా ఏంటంటే ఇది కావాలి అనుకోగానే వెంటనే అది అవుతుంది. వర్క్ లేదు అనేది లేదండి నా దగ్గరికి. అన్నీ కొంచెము ఈ షూటింగ్లో చిన్న సీరియల్స్లో వాళ్ళకి కూడా అన్నీ అందరికీ మేము చేస్తుంటాం. రెగ్యులర్గా వస్తారు, వాళ్ళు ఇస్తుంటారు. ఇక ఏ ప్రాబ్లం వచ్చినా బాబా అనగానే ఎందుకు నిన్న జస్ట్ ఎందుకు వస్తా మెయిన్ రోడ్ మీద పడిపోయాను. కార్నర్ తిరుగుతున్నాను అనుకోకుండా అసలు బాగా కాళ్ళకి దెబ్బ తగిలినాయి. అసలు ఏంటి బాబా ఏం దెబ్బ చేశాను ఇట్లా ఇది అనుకున్నాను. నైట్ పడుకునేట్టు బాగా పెయిన్ వచ్చేసింది. ఇక ట్యాబ్లెట్ వేసుకున్నాను. అది కాకపోయినా వెంటనే విభూతి, బాబా విభూతి ఏదైనా కావాలంటే విభూతి రాసుకుని చేసుకున్నాను. ఆ 2 కాళ్ళకి విభూతి రాసుకున్నాను. ఇంక పడుకున్నాను అంతే. 10-15 నిమిషాలు కంప్లీట్గా నేను బాగా అసలు తగ్గిపోయింది. అది అంటే బాబాకున్న ఇది మిరాకిల్ ఏంటంటే మనం అనుకుంది లేదు అనగానే మనం ఏది కావాలనుకో వెంటనే మనకి వచ్చేస్తుంది. అంటే చాలా మంది భక్తులు చెప్తూ ఉన్నారు, అంటే బాబా మాకు ఇలా కల్లో కనిపించారు ఇట్లాగా. మీ లైఫ్లో కానీ వచ్చారండి. ఇట్లా బాబా నీ దగ్గరికి దర్శనానికి రావాలనగానే ఒకసారి కల్లా కనిపించి అనుకోకుండా కూడా నాకు షిరిడి దర్శనం కూడా కనిపించాడు. ₹1 ఇది కూడా లేదు. అలాంటిది ఇక డబ్బులు అరేంజ్ అయిపోయినాయి. గబగబా మా ఫ్రెండ్ ఒక ఆమె తను వాళ్ళందరూ బుక్ చేసుకున్నారు. వాళ్ళు ఎందుకో క్యాన్సిల్ అయిందంట. గీత నువ్వు వెళ్తావా అని అనుకున్న రోజే వచ్చేసి షిరిడి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. అప్పటి నుంచి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు అన్ని లైఫ్లో ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే కొద్దిగా స్టెప్ పడింది. ఇక బాబా దయ వల్ల ఏంటంటే నాకు అన్ని సక్సెస్. ఏది కావాలి ఇది అనగానే వెంటనే అరేంజ్ అయిపోతుంది. అంటే అది నా నమ్మకం. అది